అవును. ఉమ్. అంటే అప్పుడు వీటిని తప్పుపట్టిన వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? అంటే అప్పుడు హిపోక్రసీకి ఇప్పుడు వీళ్ళు ఈ ఓపెన్ మార్కెట్లు ఇవన్నీ వచ్చే దీన్ని ఏమంటారు? ఇప్పుడు వీళ్ళు తప్పు పట్టరు, హ్మ్. కానీ వీళ్ళు అంటారంటే దీనివల్ల మాకు ఉపయోగం ఏంటని. ఓకే. అది. సో, హ్మ్. ఆ ఉపయోగం ఏంటో ఇప్పుడు చెప్తున్నాను నేను. ఓకే. ఎందుకంటే మీరు చూసే బోల్డ్ కంటెంట్‌లో హార్డ్ కోర్ క్రిమినాలిటీ కనిపిస్తోంది. హ్మ్. సెన్సిటివిటీ లేదు. రైట్. ఒక రొమాన్స్ లేదు. హ్మ్. ఒక సున్నితత్వం లేదు. ఒక శృంగారం అంటే అందం అండి. రైట్. శృంగార భావన లేదు. హ్మ్. ఒక స్పిరిచువాలిటీ లేదు. ఇట్స్ ఓన్లీ బాడీ. రైట్. ఒక క్రిమినల్ మైండ్ సెట్. ఇట్స్ ఓన్లీ బాడీ దే ఆర్ రిప్రజెంట్. ఐ యామ్ హ్మ్. నాట్ సేయింగ్ ఇట్స్ క్రిమినల్. హ్మ్. రైట్. బట్ యూ ఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ యువర్ బాడీ. హ్మ్. బట్ వాట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఈజ్ ఇండియన్ సోల్, ఓకే. ఇండియన్ స్పిరిచువాలిటీ. హ్మ్. దట్ ఈస్ కామసూత్ర. ఓకే. సో ఏ రోజైతే ఆ ఇండియన్ ఆత్మని, భారతదేశ ఆత్మని కానీ, భారతదేశ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కానీ అర్థం చేసుకుంటారో, హ్మ్. ఈ జనరేషన్కి అది ఇప్పుడు చాలా అత్యవసరం. ఇప్పుడు జనరేషన్ ఓకే. మీరన్నట్టుగా 20 ఏళ్ల కింద ఆలోచిస్తే అప్పుడే ఇంత రాడికల్గా ఆలోచించాను. అవును. ఇప్పుడు ఆ! వీళ్ళకి అసలు వీళ్ళన్నీ తెలుసు అనుకుంటున్నారు కానీ ఏం తెలియదండి తెలీదండి. అవును. జనరేషన్. హ్మ్. దే థింక్ దే నో ఎవ్రీథింగ్ రైట్. మాకన్నీ because the తెలుసు. problem is too much of information in hand. అవైలబుల్. So when you have too much of information in hand, హ్మ్. ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ తీసుకోవాల్సిన ఆ ఆ జస్టిఫికేషన్ లేదు. జస్టిఫికేషన్, విచక్షణ. ఆ విచక్షణ, వివేచన. జ్ఞానము వివేచన. అన్నది లేదు. హ్మ్. పేరెంట్స్ని పూర్తిగా కూడా మనం అనలేం. ఎందుకంటే వాళ్ళకున్న అంత ఆపర్చునిటీకి పిల్లలకి ఎంతగాని కంట్రోల్ చేస్తారు పేరెంట్స్. అవును. కాబట్టి ఇట్ ఈస్ నెససరీ ఫర్ దెమ్ టు సీ సర్టెన్ బ్యాలేస్. హ్మ్. నేర్చుకుని ఒరే వెధవల్లారా వచ్చి చూడండి రవీంద్ర భారతికి, రైట్. ఎంజాయ్ ద డివినిటీ రైట్. ఆఫ్ అర్ధనారీశ్వరం. హ్మ్. ఒక ఆడ మగ ఎలా బిహేవ్ చేయాలి, ఓకే. ఒక ఆడ మగ కలయికలు ఉన్న డివినిటీ. హ్మ్. ఇట్స్ రైట్. నాట్ జస్ట్ సెక్స్, రైట్. ఇట్స్ శృంగారం. రైట్. అన్ఫార్చునేట్లీ బ్రిటిష్ వాడు వచ్చి ఈ దేశాన్ని నాశనం చేశాడు. హ్మ్. ఎందుకంటే వాడు మన ఆత్మని చంపేశాడు. మిగతా వాళ్ళందరూ ఏవేవో చేశారు కానీ వీడు మన ఆత్మనే చంపేశాడు. రైట్. ఆత్మని చంపినప్పుడు ఏమవుతుందంటే నీకు ఏదైతే ఈ మనసులో ఉన్న డివినిటీ, ఈ హార్ట్లో ఉన్నది, ఆ స్పిరిచువాలిటీ మొత్తం పోయింది. అవును. వీఆర్ థింకింగ్ లైక్ బ్రిటిషర్స్ నౌ. హ్మ్. సో ఆ గ్రూవ్ నుంచి బయటపడి భారతదేశ ఆత్మ ఎంత గొప్పది, భారతదేశ ఆధ్యాత్మికత ఎంత గొప్పది. వాత్సాయనుడు అనేవాడు పొర్నోగ్రఫీ రాయలేదు. రైట్. వాత్సాయనుడు స్పిరిచువల్ ఎలివేషన్ ఇచ్చాడు జీవితానికి, జీవితానికి. రైట్. సొసైటీకి. అది చెప్పదలుచుకున్నాను ఈ ఓకే. కామసూత్రాతో.